హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఎనీవే, ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని రైతులు అయితే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెంట్గా మనం చేసే వీడియోస్ అన్ని రైతుల గురించి మాత్రమే కాబట్టి మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంటే తెలంగాణ రైతులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సంక్రాంతి నుంచి రైతుల అకౌంట్లలో ఖాతానా ఒకటే, అకౌంట్నా ఒకటే, కానీ రైతు భరోసా డబ్బు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే నిన్న అసెంబ్లీలో ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులను కూడా వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, ప్రతినిధులు, ఐటీ చెల్లింపుదారులు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, సిఏలు, ఆర్కిటెక్టులు అనర్హులు చెప్పారు. దీంతో అనర్హులు అంటే మీకు అర్థం కాకపోవచ్చు, వీళ్ళు మాత్రం అర్హులు కాదు. ఎందుకంటే ఓన్లీ ఖాళీ మన పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు మాత్రమే మనకు పీఎం కిసాన్ కాదు, రైతు భరోసా డబ్బులు సంబంధించి మాత్రమే రైతులకు మాత్రమే ఇవ్వబోతుంది. అది కూడా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు, అది కూడా ఎకరాల వారీగా రోజుకు ఒక ఎకరానికి సంబంధించి అలా అయితే వేయడం జరుగుతుంది. వీళ్ళైతే ఈ ఐటీ ఉద్యోగులు కావచ్చు, మనకు సీలు కావచ్చు, ఈ పీఎం కిసాన్ సంబంధించిన కావచ్చు, వాళ్ళకైతే అర్హత లేదని చెప్పేసి తేల్చి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇదే మేరకు మనకు సంక్రాంతి ముందు ఒక 2-3 రోజుల ముందు అయితే మనకు నిధులు అయితే విడుదల అయి మన అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకోసం చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం మన వీడియోను. అలానే మీ అయితే ఇంకోటి నెక్స్ట్ వీడియో అయితే పీఎం కిసాన్ గురించి మీకు అయితే ఫుల్ డీటెయిల్స్ నుంచి మీ మీద ఉంటాను. కానీ దీనికి సంబంధించిన లింక్ అయితే ఎక్కడైతే మీకు రైతు భరోసా మన ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా, లేకపోతే మన భూమి ఏమైనా తీర్మానం అయిందా, ఫస్ట్ ధరణిలో ఉండే ఇప్పుడు భూమాత కిందికి భూభారతి కిందికి వచ్చేది. కాబట్టి ఏది జరుగుతున్నది చూసుకోవాలని కింద వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎనీవే, మన వీడియోని ఏమాత్రం లేట్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. అలానే చాలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా షేర్ చేయండి. చూస్తున్నాను నేను థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.